పరీక్షల సమయంలో పిల్లల ఆహారం. ఇప్పుడు పరీక్షల సమయం, పిల్లల ఆహారం ఎలా ఉంటే వాళ్ళు చదివింది మర్చిపోకుండా ఉంటారు, స్ట్రెస్ లేకుండా ఉంటారు, పరీక్షలో రాయగలుగుతారు. నిద్ర సమయం తగ్గి, ఈ పరీక్షలు కొన్ని రోజులు నిద్ర సమయం తగ్గి యాక్టివిటీగా ఉండే సమయం ఎలా పెంచుకోగలుగుతారు, ఇంత చదవడం వల్ల ఈ స్ట్రెస్కి గురైనప్పుడు బ్రెయిన్లో రిలీజ్ అయ్యే టాక్సిన్స్ని ఎలా బయటికి పంపగలుగుతారు అనేది ఈ ఆహారంలో ఉంటుంది. ఇప్పుడు మునులు రకరకాల వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, రకరకాల పద్యాలు, పతాంజలి యోగ సూత్రాలు ఇలాంటివన్నీ చదువుతారు. చదివిన వాళ్ళందరికీ ఎలా గుర్తుంటున్నాయి, మన పిల్లలు ఎలా మర్చిపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసే టెక్నిక్ని మన పిల్లలకి అప్లై చేసి మనం చూద్దాం. చాలా అద్భుతంగా ఉపయోగపడుద్ది. మీరు అందరూ అంటారు, సార్ మీరు భలే సార్ ఏ ప్రశ్న అడిగినా దానికి ఆన్సర్ చెప్తారు, అన్ని భలే గుర్తుపెట్టేసుకుంటారు అంటారు. దానికి నేను చేసే టెక్నిక్కే. ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. ఏమీ లేదు, మొదటగా ఉదయం లేచిన వెంటనే పిల్లలకి 1/2 లీటర్ వాటర్ ఖచ్చితంగా ఇవ్వండి, బ్రెయిన్ కూలింగ్ పడడానికి. దాని తర్వాత చంద్రవేదన చేయాలి. అంటే ఎడముక్కులోంచి గాలి పీల్చి కుడిముక్కులోంచి వదలాలి, ఎడముక్కులోంచి గాలి పీల్చి కుడిముక్కులోంచి వదలాలి. ఇలా ఒక 3 నిమిషాలు చేయండి. బ్రెయిన్లో రిలీజ్ అయిన టాక్సిన్స్ ఎయిర్ రూపంలో బయటికి పోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చంద్రవేదన ఇది పూర్తి సైన్స్. ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి ఏం చేయాలంటే, ఈ పరీక్షలు అంతకాలం వాళ్ళకి అన్నం పెట్టే అన్నంనే కొబ్బరి అన్నం ఇవ్వాలి. కొబ్బరికి బ్రెయిన్ పవర్ని పెంచే అద్భుత శక్తి ఉంది కాబట్టి కొబ్బరి అన్నం ఇవ్వాలి పిల్లలకి. కూరలో మసాలాలు అవి తక్కువగా ఉండేటట్టు చూసి కొబ్బరి అన్నం ఇవ్వాలి. దాంతోపాటు గుమ్మడికాయ కూర పిల్లలకి ఈ పరీక్ష కాలంలో గుమ్మడికాయ కూర అద్భుతంగా ఉపయోగపడుతుంది, అది ఇవ్వండి. దాంతోపాటు పిల్లలకి ఒక జ్యూస్ తయారు చేసే విధానం కూడా చెప్తాం. ఇది సాయంత్రం 4 గంటలకి ఇవ్వండి. ఆ జ్యూస్ ఏంటంటే, ఉదయం కొన్ని గుమ్మడి గింజల పప్పు నానబెట్టండి, కొన్ని వాల్నట్స్ నానబెట్టండి, కొన్ని వేరుశనగలు నానబెట్టండి. ఉదయం నానబెట్టి సాయంత్రం 4 గంటలకి వాటిలో ఉన్న నీళ్లు వంపేసి వీటిని బాగా గ్రైండ్ చేసి అందులో తేనేసి ఇచ్చేయండి. మళ్ళీ చెప్తున్నాను, గుమ్మడి గింజలు, వాల్నట్స్, వేరుశనగలు నానబెట్టి సాయంత్రం పొద్దున నానబెట్టిన వాటిని సాయంత్రం వాటిలో నీళ్ళు తీసి మిక్సీ వేసి అందులో తేనెగలు పిల్లలకి ఇవ్వండి. ఇది అద్భుతమైన బ్రెయిన్ పవర్గా ఉపయోగపడుతుంది. తర్వాత నైటు పడుకునే ముందు పాలల్లో మిరియాల పొడి ఒక 1/2 స్పూను వేసేసి ఇవ్వండి. మిరియాల పొడి తీసుకోవడం ద్వారా మన బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ పోయి బ్రెయిన్ అద్భుతమైన జ్ఞాపక శక్తి పెరుగుతుందని చైనా శాస్త్రవేత్తలు, టోకో యూనివర్సిటీ అనుకుంటే నాకు తెలిసి, టోక్యో కదా, టోయోటోనో ఏదో యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ డాక్టర్ నిరూపించారు. ఇప్పుడు ఇక్కడ ఉంది, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. కాబట్టి పాలల్లో మిరియాల పొడి వేసి 1/2 స్పూను మిరియాలు కాదు, మిరియాల పొడి బాగా చేసి అది ఇవ్వండి. అది మీ పిల్లలకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏది ఇచ్చినా ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత పిల్లలకి అద్భుతంగా ఉపయోగపడడానికి మజ్జిగలో సరస్వతి లేహ్యం కలిపి మజ్జిగలు ఇవ్వండి చాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు ఇస్తారో, మంచినీళ్ళు తాగకపోతే నిమ్మకాయ నీళ్ళు ఇస్తారో, బార్లీ నీళ్ళు ఇస్తారో, సబ్జా నీళ్ళు ఇస్తారో, ఏదో ఒక నీళ్ళు ఇవ్వండి. ఇంతే. ఇంత తేలికగా జ్ఞాపక శక్తిని పెంచుకొని బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ చేసి చదివింది గుర్తుపెట్టుకునేలా, గుర్తుపెట్టింది పరీక్షల్లో రాసేలాగా, స్ట్రెస్ లేకుండా, నిద్ర సమయం కోటాన్ని కొంచెం తగ్గించి ఈ 15 రోజులు 20 రోజులు శక్తివంతంగా యాక్టివ్గా ఉండడానికి ఈ చెప్పిన ఈ ప్రక్రియ మీ పిల్లలకి అద్భుతంగా ఉపయోగపడుద్ది. కాబట్టి మన మునులు, ఋషులు, నాగాలు, సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ మనకి కల్పించిన ఈ గొప్ప శక్తిని మీ పిల్లలకి ఈ 10-15 రోజులు ఇవ్వండి. తర్వాత ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగో స్విగ్గీలు, గుమాటాలు అన్నీ ఉంటాయి కాబట్టి టమాటాలు అక్కడికి వెళ్ళి తినేద్దాం. ఈ పరీక్షల రోజు ఈ సంవత్సరం అంతా చదివింది ఈ పరీక్షలో మంచి మార్కులు రావడానికే కదా. మీరు లక్షల ఫీజు కట్టింది మీ పిల్లల భవిష్యత్తు లేదా మీ ఆనందం, వాళ్ళు పైకి ఉన్నత స్థాయికి వెళితేనే కదా. కాబట్టి ఈ సంవత్సరం అంతా చదివిన దానికి కొలబద్ద ఈ 10-15 రోజులే. కాబట్టి ఈ 10-15 రోజులన్నా మీరు వాళ్ళని ఈ అద్భుతంగా ఈ ఆహార నియమాలతో ఉంచగలిగితేనే వాటికి ఉపయోగం కలుగుతుంది. లేకపోతే ఈ సంవత్సరం చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మన మునులు ఋషులు ఇచ్చిన ఈ ఆహారాన్ని అద్భుతంగా మీ పిల్లలకి ఇచ్చి
వాళ్ళ జీవితానికి అద్భుతమైన సోపానాలు, బాటలు వేసే జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంచుకుంటారని కోరుకుంటూ నమస్కారం.